ఎందుకంటే లేడీస్లో కామన్గా ఈ ప్రాబ్లం చూస్తున్నాము అంటున్నారు. అవునండి. అంటే ఎంత సెటైన్ ఏజ్, ఇప్పుడు చాలా మందిలో లేడీస్లో కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది కొంత ఏజ్ అయిపోయాక. బయట మార్కెట్లో కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నారు. సో డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మనకు నచ్చిన ఒక కాల్షియం ట్యాబ్లెట్ మనకు కొంత సెటైన్ ఏజ్ అయిపోయాక చాలా వరకు మార్కెట్లో కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఒక 30 తర్వాత 40 తర్వాత మీకు కాల్షియం తక్కువైపోతుంది, సో ఓరల్గా తీసుకోవచ్చా, కాల్షియం బాడీలో ఎక్కువైతే ఏమవుతుంది? మేడం యాక్చువల్లీ నిజమే, అంటే బాడీలో కాల్షియం తక్కువ ఉండదు. బాడీలో కాల్షియం తక్కువ ఉంటే దట్ ఈస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. నార్మల్గా బాడీలో విటమిన్ డి తక్కువ ఉంటుంది. మన దేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ అందరికీ అన్ని వయసులో ఉన్నాయి. అందుకే విటమిన్ డి సప్లిమెంట్ ముఖ్యంగా తీసుకోవాలి. కాల్షియం మీరు ఎక్కువ తీసుకుంటే ఇట్ జస్ట్ పాసెస్ అవుట్ ఆఫ్ ద బాడీ, అబ్జార్ప్షన్ అవ్వదు. నార్మల్ బాడీలో మన ఆహారంతో ఇవన్నీ ఉంటే కాల్షియం అబ్జర్వ్ అవ్వాలి. ఎవరికి కాల్షియం ఇవ్వాలంటే పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి బోన్స్లో కొంచెం వీక్నెస్ ఉంటే వాళ్ళకి మేము కాల్షియం ఇస్తున్నాం. అది కూడా ఒక్కొక్కసారి ఆ టైంలో పోస్ట్ మెనోపాజల్ ఉంటే ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే బోన్స్లో బలం తక్కువ ఉంటే మేము ఒక డెక్సా స్కాన్ అని టెస్ట్ చేస్తున్నాం. ఆ టెస్ట్ పాజిటివ్ ఉంటే ఆస్టియోపోరోసిస్ లాగా కనిపిస్తే నాట్ జస్ట్ కాల్షియం విటమిన్ డి, అప్పుడు వేరే స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి. సాధారణంగా మేము ఎక్సెప్ట్ ఫర్ ఓల్డర్ పీపుల్ ఎవరికి కాల్షియం ఇవ్వట్లే. మేము విటమిన్ డి సప్లిమెంటేషన్ రికమెండ్ చేస్తున్నాం. సార్, అంటే విటమిన్ డిని కూడా అంటే డాక్టర్ కన్సల్ట్ లేకుండా అంటే వీక్లీ వన్స్ ఒకటి తీసుకోమని చెప్తూ ఉంటుంటారు. అంటే తీసుకోవచ్చా? ఎంత మోతాదులో తీసుకోవాలి దాన్ని? యూజువల్గా మేడం డైలీ మనము ఒక 10 to 20 మినిట్స్ ఎండలో ఉంటే మనకి విటమిన్ డి అబ్జార్ప్షన్ మంచిగా జరుగుతాయి. ఎక్కడ సిచ్యువేషన్ ఉండట్లేదు. అబ్సల్యూట్లీ మేడం, కరెక్ట్. అండ్ దాంట్లో కూడా ఎట్లా అబ్జర్వ్ అవ్వాలంటే మనం చెయ్యికి కాల్కి డైరెక్ట్గా స్కిన్కి ఎండలో తగలాలి. మధ్యలో గ్లాస్ ఉంటే లేకుంటే షర్ట్ ప్యాంట్ వేసుకుంటే అది మంచిగా రాదు. అండ్ అది కూడా పొద్దున్నే కూర్చోవాలి. సో అందుకే మేము రికమెండ్ చేస్తున్నాం జనాలకి సంవత్సరంలో 6 to 8 ట్యాబ్లెట్స్ విటమిన్ డి తీసుకుంటే సరిపోతాయి. బెటర్ సిస్టమ్ ఏంటంటే మనం ఒక విటమిన్ డి టెస్ట్ ఈజీగా చేయొచ్చు. దాంట్లో మనకి తెలిసిపోతాయి ఎంత డెఫిషియన్సీ ఉంది. సో దాన్ని బట్టి మేము ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు. యూజువల్గా నార్మల్గా ట్యాబ్లెట్స్తోనే అబ్జార్ప్షన్ మంచిగా ఉంటుంది, ట్యాబ్లెట్ ఆర్ క్యాప్సూల్. ఇంజెక్షన్ మేము ఓన్లీ పేషెంట్కి అబ్జార్ప్షన్ లేకుంటే పేషెంట్కి ఏదో క్రానిక్ సిక్నెస్ అవన్నీ ఉంటే అప్పుడు ఇంజెక్షన్ ఇస్తున్నాం. 99% జనాలకి ఓరల్గా తీసుకుంటే సరిపోతుంది.